వార్తలు చూద్దాం. నేటి నుంచి రాజధాని రెండో విడత భూ సమీకరణ సాగబోతోంది. రుణాంధ్రగా రాష్ట్రం 3 లక్షల కోట్లకి చేశారు చంద్రబాబు గారి సర్కారు. 3 లక్షల కోట్ల అప్పు. ఆఫ్కాప్ చేప చిక్కేది ఎవరికి? ఆఫ్కాప్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు పోటీ పడుతున్నారట. నారావారి పాలనలో నారీ విలాపం అంటూ ఒక స్టోరీ ఇచ్చారు. మహిళలు పడుతున్న ఇక్కట్ల మీద. భక్తులను అమానవీయ రీతిలో తనిఖీలు చేయడం ఆపాల్సిందే. టీటీడీ ప్లాన్ ఏపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. అన్ని తప్పుల రీసర్వే పాస్ పుస్తకాల్లో లోపాలపై సీఎం సీరియస్ అయ్యారట. ఏడుకొండలపై ఏమిటిది? మరో అడ్డగోలు తీర్మానం చేసిన టీటీడీ బోర్డు. పాలక మండలి సభ్యుడు జంగాపై కొండంత ప్రేమ. కొత్త అతిథి గృహం నిర్మాణానికి స్థలం కేటాయించారంటూ ఎల్లో మీడియా టీటీడీ బోర్డుకు వ్యతిరేకంగా ఒక కథనాన్ని ఇచ్చింది. కుట్రదారులైన పోలీసులపై చర్య తీసుకోవాలి, నిందితుతో వారికి కుమ్మక్కయ్యారు అంటూ హైకోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాన్ని ఈనాడు వారు చాలా ప్రముఖంగా వేసుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మీరే కట్టామని చెబుతున్నారు కదా, మరి విజయవాడ ఒకసారి రండి. విజయవాడ మెట్రో 2019 నాటికల్లా రెడీ అయిపోద్దని ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి కామెంట్ని ఇప్పుడు సోషల్ మీడియాలో గుర్తు చేస్తూ, మరి భోగాపురం ఎయిర్పోర్ట్ని చంద్రబాబు గారే కట్టారంటున్నారు కదా, మరి ఇది వచ్చి చూడండి విజయవాడ మెట్రో ఏం చేశారో అట్లాగే ఉంటుంది ఆయన కబుర్లని. జగన్ గారు కడితే ఇప్పుడు జగన్ గారి టైంలో అన్నీ పూర్తి చేస్తే క్రెడిట్ స్టోరీ చేస్తున్నారా అని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గుంటూరు రోడ్లపై గుంతల రాజ్యం అంటండి. ఇది ఏదో పత్రిక పాపం వాళ్ళు తంటాలు పడుతూ రాశారు. తర్వాత వెంకయ్యనాయుడు గారు చురకలు వేశారని సోషల్ మీడియాలో తిరుగుతుంది. మరి ఎక్కడ వేశారనేది నా దృష్టి రాలేదు. కానీ బాబు ప్రతి నెల అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు మంత్రులు తీర్చాలా, ఆర్థిక శాఖ తీర్చాలా, బాబు తీర్చాలా? ప్రజలే కదా ఈ భారాన్ని భరించేది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి, విద్యా వైద్యం ప్రజలకు ప్రభుత్వమే అందించాలని చంద్రబాబు నాయుడు గారికి వెంకయ్యనాయుడు గారు చురకలు వేశారట. మరి ఎందుకు సడన్గా వేశారో తెలియదు. కానీ ఇక సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న భూమిని పూలింగ్లోకి తీసుకోవాలని ప్రయత్నించాం. సంబంధిత యజమానులు ముందుకు రాలేదు కాబట్టి సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రోడ్డుకు స్టీల్ బ్రిడ్జ్ ద్వారా నిర్మాణం వచ్చే వరకు కెనాలకు పూర్తవుతుంది. సుమారు 4.5 ఎకరాలు తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణకి నోటిఫికేషన్ ఇస్తున్నారట. సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలంటూ నిన్న సోషల్ మీడియాపై మంత్రుల బృందం సమావేశంలో లోకేష్ గారు అంటున్నారంట. సో ఇప్పుడు ఎంతసేపు అసలు పనులు మానేసి సోషల్ మీడియాని ఎల్లగలక అదుపు చేయాలన్నా, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితోటి చేస్తున్నారని చూడాలి. అనుమతులు లేని పనులతో 2,745 కోట్ల వృధా. సీమ పేరు చెప్పి ఇదేం నిర్వాహకం జగన్. పెద్దిరెడ్డి కంపెనీలకే పనులిచ్చి దోపిడీ అంటూ సీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది మీ హయాంలోనే కదా అంటూ మంత్రి రామానాయుడు గారు నిన్న మళ్ళీ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేయించాం. సీఎం రేవంత్ రెడ్డి కృషి వల్లే ఏపీ ప్రభుత్వం పనులు నిలిపివేసిందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈయన మాత్రం అప్పుడెప్పుడు అయిపోయిందని రామానాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు సీమ జలద్రోహి. ఆయన అధికారంలోకి వచ్చాకే రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ జగన్కి మంచి పేరు వస్తుందనే కుట్ర. పోతిరెడ్డిపాడు విస్తరణ నుంచి సీమ లిఫ్ట్ వరకు అన్ని చోట్ల కుట్రలే అంటూ నిన్న అక్కడ స్వయంగా జరుగుతున్న పనులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంత భారీ స్థాయిలో పనులు చేస్తే అసలు పనులే జరగలేదన్నట్టుగా నిమ్మల రామానాయుడు గారు వీళ్ళు చెప్తున్న తీరు మీద సీమ ప్రజలంతా మండిపడుతున్నారు. మరి తెలుగుదేశం పార్టీ వైఖరి కూడా అదేనా ఏమిటో మంత్రి గారు చెప్పి ఉండాల్సింది. రాయలసీమ మరి సీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదు. మీడియా సాక్షిగా జలవనరుల శాఖ మంత్రి తుమ్మల వ్యాఖ్యలు. పురిటిగడ్డకు వెన్నుపోటు పొడుస్తారా అంటూ అక్కడ రాయలసీమ ప్రజలు మండిపడుతున్నారు.